గీతు గారి పరిస్థితి నాకు నిజంగా లిటరల్గా నాకు నిజంగా తెలియదు. తను అంటే ఎప్పుడు మాట్లాడలేదు, చేయలేదు. నాకెందుకో నెగిటివ్గా అనిపిస్తుందని ఇట్స్ మై ఒపీనియన్. నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఎట్లా పోపింగ్ చేస్తూ ఉంటుంది మనుషులని. తన పాయింట్స్ వ్యాలిడ్ కాకపోయినా వ్యాలిడ్ మాటలు అని చెప్పేసి ఉంటుంది. టార్గెట్ చేస్తుంటుంది. అదే తన గేమ్ అంటుంది. తను ఆడేదే తనకు బిగ్ బాస్ గురించి తెలుసు కాబట్టి ఎవరితోటి ఎలా మాట్లాడితే జనాలకు రీచ్ అవుతుంది, గేమ్ ఎలా కనెక్ట్ అవుతుంది, కంటెంట్ ఎలా వస్తుందని తెలుసు కాబట్టి తను అలా ఆడుతుంది. బేసికల్గా తనలో ఉన్న మైండ్ సెట్ ఏంటంటే బిగ్ బాస్కి వచ్చినాము ఆట ఆడడానికి. ఆట అంటే ఓన్లీ గేమ్ వచ్చినప్పుడే ఆట కాదు, ఉట్టిగున్నప్పుడు కూడా నిన్ను నేను ట్రిగర్ చేస్తే నీలో ఉన్న ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటుంది అనేది తను చేస్తూ ఉంటుంది. కానీ మీరుండే ఒకవేళ తన క్యాలిక్యులేషన్లో మీరు ఉండకపోవచ్చు, నాకు తెలుసు. ఉండకపోయామని పికల్ మైండెడ్ అంటుండే అటు ఇటు. అసలు మీ గురించి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుండే మేబీ. నన్ను అంటే నేను ఎట్లా ఉండేది బ్రో అంటే, ఒకవేళ ఉన్నా ఆ మనిషికి తగ్గట్టే, ఆ గేమ్కి తగ్గట్టే, ఆ పరిస్థితికి తగ్గట్టే నేను ఉండేవాడిని. మిర్రర్ టైప్ ఇంకా లేకపోతే మనము ఇప్పుడు నేను నీతో ఒకటి నటించి పక్కన ఒకటి నటించడానికి ఆప్షన్ లేదు కదా. మేబీ ఒకవేళ నేను ఏదైనా మైనస్ చెప్తే ఆ టైంలో నువ్వు అర్థం చేసుకోవడానికి ఏదైనా మైనస్ చెప్తే నీకు అర్థమవుతుంది అన్నప్పుడు మైనస్ చెప్తా. అంతేగాని నిన్ను మైనస్ చేయడానికి కాదు. దానివల్ల నీకు ఏదైనా పాజిటివ్ ఉన్నదంటే అరే భయ్ ఇట్లా. ఇప్పుడు నేను ఫస్ట్ వీక్లో నేనే గేమ్ ఆడినా, వేరే వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఆడడానికి ప్రయత్నం చేశారు. నేను ఎట్లా ఆడాను, నాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్లో నేను ఫస్ట్ వీక్ వెళ్ళినప్పటి నుంచి నా బ్రెయిన్ వర్క్ స్టార్ట్ అయింది. ఎలా మనుషుల్ని నేను ఒప్పియాలి, ఒక 3 లక్షలు తీసుకున్నట్టు ఎవరితో ఒప్పియాలి, డ్రెస్ బాగాలేదు అన్న తర్వాత అదే మాట కోపం రన్ అవుతుంటుంది మనోనికి. అది కోపం కాకుండా నిజమే నా డ్రెస్ ఫస్ట్ డే నుంచి బాగాలేదని నేను నమ్మిపిస్తూనే రన్ చేసిన. ఆదిరెడ్డి తోటి మీరు ఏం మాట్లాడినా నాకు అర్థం కావట్లేదు అనేది నేను బిగ్ బాస్ నాలెడ్జే లేదన్నట్టు నటించను. కాబట్టి వాళ్ళు నమ్మిర్రు. లేకపోతే నేను చేస్తే ఒక అమ్మాయి గురించి చెప్పడము, ఆ అమ్మాయి ఆ టైంలో తను రాజ్భాయ్ అమ్మాయిని అడగొచ్చు ఏదో గ్యాప్లో, ఏంటి షాని నీకు డబ్బులు ఇచ్చాడంట కదా అని. కానీ అతను అడగనీయకుండా ప్లాన్డ్ డైలాగులు వాడా. చెప్తే రాజ్ మాట్లాడలేదు వాసంతితో. సో అట్లా చంటిని కూడా డ్రెస్ బాగాలేదు డార్లింగ్ అన్న వెళ్ళంగానే అదే ఫస్ట్ డైలాగ్ అంటే తను ఒక సెకండ్ షాక్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ డే ఒక డ్రెస్ వేసుకొని ఇది డార్లింగ్ డ్రెస్ అంటే ఇది కిక్ ఉంది ఈ డ్రెస్లో అంటే ఇది బాగుంది. ఇంకో డ్రెస్ వేసుకోవచ్చు నెక్స్ట్ డే, సూపర్ డ్రెస్సింగ్ మంచిగా చేస్తుండాలి. ఫస్ట్ వీకెండ్కి చేస్తే డార్లింగ్ ఇది సూట్ అయింది నీకు అంటే నాకు కూడా అనిపించింది అని అన్నాడు. అంటే సో ఫస్ట్ది నేను చెప్పింది పాజిటివే, చాని నన్ను ఇట్లా అట్ చేయలేదు అనేది పాయింట్ను నేను రన్ చేసామని. అవును, ఎందుకు ఆ గర్డ్స్ పెట్టుకొని గేమ్ గురించి అని కదా, నామినేషన్ గురించి కాదు, మైండ్ సెట్ మాట్లాడే తరీకా, మాట్లాడే పద్ధతులు అన్నీ చేంజ్ అవుతుంటాయి. అందుకొరకని అండ్ అది ఆ విషయంలో నాకు అంటే వీక్ అని కంటెస్టెంట్స్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈయన ఏమంటారు మెరీనా గారు అండ్ రోహిత్ గారు వీక్ అనుకుంటున్నాను, ఈ వీక్ గట్టిగా ఆడుతున్నారు. స్టార్టింగ్లో బ్రో వీక్ అనే మాటనే లేదు. ఫస్ట్ 2 వీక్స్ మనుషుల్ని అర్థం చేసుకోవడానికి, గేమ్ అర్థం చేసుకోవడానికి టైం దొరికింది అంతే తప్ప వీక్ అనేది ఏం లేదు. వీక్ కంటెస్టెంట్లను మమ్మల్ని ఎలగొట్టారు. ఇప్పుడు అట్లా అంటే నేహా చావు అద్భుతంగా మాట్లాడేది అమ్మాయి. తను నిక్కట్టుగా చెప్పే మాటను ఎట్లా కొట్టి చెప్పేది. ఈయన ఆరోహి కూడా అంతే, తనకు నచ్చిందని చెప్తుంది భయ్. దాన్ని అంత మాత్రాన మీరు మైనస్ చేయడం అనేది కాదు. మేబీ వాళ్ళ గేమ్ ఎట్లుందో అంటే ఒక్కొక్క క్యాప్టెన్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ గేమ్ ఆడిస్తుంటాడు ప్లేయర్లతో. ఇప్పుడుండే క్యాప్టెన్ ఎవరైతే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్కి సంబంధించిన టీమ్ బిగ్ బాస్, తనకు ఒక క్యాప్టెన్, దానికి ఒక డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు అనుకుంటున్న గేమ్ ప్లాన్ ఏంటో మనకు తెలియదు. అంటే ఒక సాఫ్ట్ నేచర్లో వెళ్ళే గేమ్ ప్లానా, ఫుల్ రెబల్కి వెళ్ళే గేమ్ ప్లానా, ఈగోల మీద నడిచే గేమ్ ప్లానా, లేదా రొమాంటిక్గా నడిపే గేమ్ ప్లానా తెలియదు. ఈవెన్ సూర్యను
సూర్యని కూడా బయటికి పంపించారు. సూర్య కూడా మంచిగా ఆడుతున్నాడు. సడన్గా రావడం అనేది సూర్యకు కూడా కన్ఫ్యూజన్ అయి ఉంటాడు. నేను అనుకుంటా సూర్యకు జనరల్గా ఆర్ఓఐ తోటి ఒక ట్రాక్ నడవడం, దాని తర్వాత ఈనే ట్రాక్ రన్ కావడం, అదే టైంలో జనాలు బయట షో బ్యాడ్గా ఉంది అని సీజను తర్వాత అదే టైంకి పులిహారాజా ఫెమినిస్ట్ అనే ఒక డైలాగ్ వాడడం, తర్వాత ఒక పొలిటికల్ లీడరు బ్రోతల్ హౌస్ అని చెప్పడం, ఇవన్నీ కనెక్ట్ అయ్యి దాంతోడు ఆ అమ్మాయి ఇంకెక్కువ ఓవర్గా అఫెక్షనేట్గా చూడడం. సో కట్ చేస్తే బయట ఈమె గురించి సూర్య వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడము బిగ్ బాస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. అరే అమ్మ షో గురించి ఆల్రెడీ మైనస్ టాక్ అవుతుంది, ఇలాంటివి పడడం వల్ల సూర్య ఇంకా రన్నింగ్ ఉన్నాడు అంటే ఇంకేమైనా ఇంపాక్ట్ అవుతుందో షో మీద అని నా అనిపించింది. ఓకే, నాకు అదే అనిపించింది నాకు ఈరోజు థింక్ చేస్తే. మేబీ బయట అంటే గేమ్ అయితే ఓకే, గేమ్ పర్లేదు, బట్ ఇంకొంచెం ఎక్కువ ఓదార్పు యాత్రలు చేస్తున్నాను చెప్పేసి బయట ఏమో ఓదార్పు యాత్రలు అందరిని ఫస్ట్ హక్ చేసుకుని ఓదార్పు. నేను కూడా హక్ చేసిన బ్రో, మళ్ళీ వీడియోలు పడలేదు. మీకు హక్ చేస్తే మీకు కూడా పులిహార రాజా చేయాలా? అట్లా కాదు, నేను హక్ చేసుకున్నా అవి పడలేదు. మరి బ్యాడ్ లక్ నీకు ఆ విజువల్స్ చూడలేకపోయారు, నేను చూడలేకపోయినా అన్న. బెస్ట్ మంచి హక్స్ ఇచ్చా. ఎవరికన్నా ఇచ్చిన అందరికి ఇచ్చిన, అందరికా పడలేదు, విజువల్ చూడలే, మీరు మిస్ అయిపోయింది. అంతా ఓన్లీ సూర్య లవ్ స్టోరీనే చూసారు తప్ప నా స్టోరీ చూడలేకపోయినా మేము. ఎస్. అండ్ బాగా గేమ్ ప్లానర్ ఎవరన్నా? గీతు అండ్ ఆదిరెడ్డ గేమ్ ప్లానర్ అంట. గీతుకు మంచి, దాని తర్వాత మన శ్రీహాన్ గేమ్ ప్లానర్స్ అంటే తెలుసు కదా తన వాళ్ళకు గేమ్ గురించి తెలుసు. ఇప్పుడు స్పోర్ట్స్ గురించి ఏదైనా గేమ్ రాగానే నేను ఫస్ట్ మాట్లాడేవాడిని. ఆ గేమ్ ఏది ఇచ్చినా దాని గురించి డిస్కస్ చేసేవాడిని. అవును, ఆ దాంట్లో నేను ఎక్స్పర్ట్ ఉండే. అది టెలికాస్ట్ కాలేదు, మనం ఏం చేయలేదు. అండ్ మొన్న ఫైమా గురించి మాట్లాడుకోవాలన్నా, అండ్ కొన్ని విషయాల్లో ఫైమా మోతాదు మించి, నేను కాదు నాగార్జున గారే చెప్పారు, ఎటకారం అనేది ఒక బేస్లో ఉంటుంది, ఆ బేస్కి మించి చేస్తుంది. నిన్న కూడా నామినేషన్స్లో బాలాదిత్యని కూడా నాకు నచ్చలేదు అమ్మాయి ఎలా అన్నది. బట్ ఎందుకు అలా చేసిందో ఫైమా అర్థం కాలేదు. అంటే బట్ అది రాంగే, ఎందుకంటే తను సెటరికల్గా మాట్లాడచ్చు, కానీ కొన్నిసార్లు ఏజ్కి కూడా మనము వాల్యూ ఇవ్వాలి. తను బేసికల్గా ఏమన్నదంటే, ఆయన చెప్పింది ఏంటి, మీ యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ ఏదో మోతాదు మించింది అంటే, తనేమన్నది నీ మంచితనం మోతాదు మించింది అని. మంచితనానికి ఎప్పుడు మోతాదు ఉందాడు, ఎప్పుడు మంచితనం ఉంటుంది. బట్ ఏదో ఒక చిన్న వేయాలని వేసింది. బట్ చూద్దాం అదే జనాలకు నచ్చుతుందా, అదే బిగ్ బాస్కి నచ్చుతుందో చూడాలి. ఆడియన్స్ అందరూ కూడా ఫైమాన్ కొంచెం వర్డింగ్స్లో అంటున్నారు, ఎందుకంటే నాగార్జున గారే అన్నారు కొంచెం చూసుకొని మాట్లాడని చెప్పేసి అని. నిన్న ఎపిసోడ్లో అమ్మాయి మాట్లాడకపోతే బాగుండేది బ్రో. అంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇంకా అమ్మాయిని ఛాన్సెస్ ఉండేది అంటే ఇంకా బెటర్మెంట్ పొజిషన్కి వెళ్ళేది. ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేసింది అన్డౌటెడ్లీ. అండ్ ఇనయ గురించి ఒకసారి మనం చెప్పండి అండి, ఎందుకంటే ఊసరవిల్లేనా నిజంగా ఇనయ అందరూ అంటున్నారు, నిన్న శ్రీహాన్ కూడా అంటున్నాడు. యాక్చువల్లీ ఊసరవిల్లి అనే మాట కాదు బ్రో, యాక్చువల్లీ తనకు బయటలో అద్భుతమైన ఫ్రెండ్స్ ఎవరు లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఒక కంటెంట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి అనేది ఫిక్స్ అయింది. ఏదైనా చేయాలి, అది ఏదైనా అనుకో, పాజిటివ్ నెగిటివ్ తనకు అది ఆలోచన లేదు. నేను జనాలకు కనిపించడానికి ఏదో ఒకటి చేయాలి, అది చేయాలంటే ఏదన్నా చేస్తే బాగుంటుంది అనుకున్నా. అట్లా అమ్మాయి ఇట్లా ఎగ్జిట్ కావడం, ఆ రోజు ఈ అమ్మాయి లవ్ సింబల్ చేయడము, నాకు సూర్య బాగా ఇష్టమని చెప్పడం, కట్ చేస్తే సూర్యతో మాట్లాడుతున్నప్పుడు తను శ్రీయాన్ చెప్పడం, కట్ చేస్తే మళ్ళీ ఏమంటారు రేవంత్ అన్నకి చెప్పి సూర్య గురించి బ్యాట్ చేయడం, నామినేషన్ వేయడం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి, సూర్య బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఏడవడం. అదే
తనకు తెలియకుండానే చేస్తుంది ఇవన్నీ. తెలియకుండానా? అంటే గేమ్ కోసానికి ఏదో ఒకటి చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుంది, నేను ఇంకా ఉండగలుగుతాను అని చేస్తుంది. సో ఇంకా ప్రయత్నం అయితే చేస్తుంది బ్రో, చూద్దాము. యాజ్ ఎ ఫ్రెండ్గా సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేస్తాను. అండ్ శ్రీ సత్య అన్న, సో చూడ్డానికి అబ్బాయిల హార్ట్స్ని అలా కొలగొట్టేస్తారు, చాలా బాగుంది. నా గుండెని పగలగొట్టింది అమ్మాయి ఫస్ట్ నామినేట్ చేసి. ఓకే, నామినేట్ చేసా. యాక్చువల్లీ తను నాకు ఎందుకంటే తనతోటి నేనున్న ఫస్ట్ నుంచి కూడా తనకు నాకు ఎంత పాజిటివ్గా నేను ట్రై చేద్దామన్నా తను నాతో పాజిటివ్ లేకుండే. ఓకే, పాజిటివ్ ఉంటేనేమో నేను ఏమన్నా చెప్పేవాడిని. ఈవెన్ తను వాళ్ళ మమ్మీ డాడీని కలుద్దామనే ప్రయత్నంలో కూడా చేశా. ఓకే, కానీ కలవలేకపోయా, ఎందుకంటే అలా మదర్కు బాగాలేదని చెప్పారు. ఓకే, సో వెళ్ళి కలుద్దాం అనుకున్నా, మిస్ అయింది. ఆ నెంబర్ కూడా పని చేయట్లేదు అనుకుంటా అమ్మాయిది. అవునా? బట్ మిస్ ఒకసారి అయితే కలిసి రావాలి వాళ్ళ మమ్మీ డాడీ. అమ్మాయితోటి కోపం ఉన్నా సరే ఫ్యామిలీని కలవాలనిపించింది కాబట్టి. శ్రీసత్య పేరు చెప్పగానే ఇంకోరి పేరు కూడా వచ్చేయాలి. ఎవరి పేరు? మీరు ఎవరు అనుకుంటున్నారు? అర్జున్ అంటున్నా. అర్జున్ కలవలేదు బ్రో, నేను అర్జున్ కలవాలనుకున్నప్పుడు నేను లేని అవుట్ ఆఫ్ టౌన్లో ఉండే. సో అర్జున్ ఎవరితో మాట్లాడట్లేదని ఒక రిపోర్టర్ చెప్పాడు. ఓకే, అంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మాట్లాడలేను అని అన్నాడట. సరే నేను కంటెస్టెంట్గా కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు బ్రదర్ అని చెప్పాను. ఓకే, ఓకే, బాగా ఆడుతుండేనా? ఓన్లీ శ్రీ సత్య? శ్రీ సత్య తెలిసిందిగా జనాలకు పాపం తనైతే అంటే ఒక క్యారెక్టర్ని ట్రావెల్ అవుతే బాగుంటుంది, ఒక కపుల్గా ఉంటే బాగుంటుంది అనే ప్రయత్నం చేశాడు. అన్న నాకు తెలిసి అందరు ప్లాన్ పెట్టుకోవచ్చు, నువ్వు తప్ప అనుకుంటాను. నేను గేమ్లో ఉన్న తర్వాత గేమ్ తగ్గట్టు ఆడితే బాగుంటుంది బాబు. ఫస్టే మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఆడలేము అనే ఉద్దేశంలో నేను అనుకున్నా. బట్ అదే మైనస్ అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ మదర్ ఇండియా బాగానే ఉంది. వాళ్ళిద్దరు అప్పటికన్నా ఇప్పుడు బెటర్గా ఉన్నారు, బెటర్మెంట్ ఉంది. ఇద్దరు కూడా బాగా చేస్తుంది. అదే ఇప్పుడు దాని ఏమంటారు, తినగా వైపు తీయగుండు లాగా పోను వాళ్ళ ఆట మెరుగుపడుతుంది. డెఫినెట్లీగా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఈ 8 వారాల ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ పాజిటివ్ ఉంది వాళ్ళకు. చూద్దాం, మేబీ దేర్ విల్ బి మోర్ 3 weeks, 3 to 4 weeks ఉండొచ్చు అని గట్టి నమ్మకం ఉంది.